ఆనంది సునందతో జ్యోతమ్మ గురించి చెప్తూ ఉంటుంది. అది వినగానే సునంద ఇలా అంటూ ఉంటుంది, నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, ఆ జ్యోతి టాపిక్ ఇక్కడ తేవద్దని చెప్పాను కదా, ఆ జ్యోతమ్మ గురించి నువ్వు మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి సునంద గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అది వినగానే ఆనంది ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు అత్తయ్య గారు జ్యోతమ్మను మీరు అంతలా అపార్థం చేసుకుంటారు, జ్యోతమ్మ చేసిన తప్పేంటి అని చెప్పి అంటుంది. తప్పేంటి అని అడుగుతావేంటి, ఇప్పుడు నా కొడుకు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఏంటి ఆనంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సునంద. దాంతో ఆనంది అయితే తలదించుకొని శశికాంత్ సునంద ముందు ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంకొకరు తప్పు చేశారంటే ఆ తప్పుని ఒక్కసారి మనం ఆలోచించాలి. అది అప్పుడు జ్యోతమ్మ చేసిన పరిస్థితే మీరు కూడా ఇప్పుడు దివ్య విషయంలో చేశారు కదా, మీరు కావాలని దివ్యని యాక్సిడెంట్ చేశారా, అది అనుకోని పరిస్థితుల కారణంగా జరిగింది కదా, అలానే జ్యోతమ్మ కూడా చేసిందని మీరు అనుకోవచ్చు కదా, జ్యోతమ్మ కావాలని ఏమీ ఆదిత్య గారిని యాక్సిడెంట్ చేయలేదు కదా అత్తయ్య గారు అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న సునంద శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది ఆ మాట అనేసరికి సునంద, ఏంటి ఇప్పుడు నువ్వు నాకు సరైన బుద్ధి చెప్పాలని అనుకుంటున్నావా, నీ జ్యోతమ్మతో నన్ను పోల్చుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, మీరు ఇప్పుడు ఎలా భయపడి వదిలేసి వెళ్ళిపోదామన్నారు, నేనే కదా మీకు దగ్గరుండి ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరిపించినాను, అలాగే ఆ రోజు కూడా జ్యోతమ్మ కూడా అంతే కంగారు పడి ఉంటుంది కదా, మీరు ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి జ్యోతమ్మ ఉన్న పరిస్థితి ఒక్కటే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సునంద కోపంతో రగిలిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.